మార్ట్గేజ్ లోన్ పేరుతో రైతులను నిండా ముంచారు కేటుగాళ్లు. భూములు తనఖా పెట్టి డబ్బులిప్పిస్తామని చెప్పి ఏకంగా రైతుల భూముల్ని సేల్ డీడ్ చేయించుకున్నారు. నిండా మోసపోయామని గ్రహించిన రైతులు తమ భూమిని తమకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన 6 రైతులు 5.32 ఎకరాల భూమిని 45 లక్షలకు తనఖా పెట్టారు. షాద్ నగర్ కు చెందిన మనోజ్, గణేష్ అనే వ్యక్తులు ఆ గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ ద్వారా మధ్యవర్తిత్వం చేశారు. రైతులకు మార్ట్గేజ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే లోన్ డబ్బులు ఇస్తామని నమ్మించి ఆ భూములను హైదరాబాద్ కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు సేల్ డీడ్ చేయించారు. అమాయక రైతులు డాక్యుమెంట్లు చదవకుండా సంతకాలు పెట్టేశారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే డబ్బులు ఇవ్వకుండా 45 లక్షలు విలువ చేసే 3 చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారం తర్వాత చెక్కులు విత్డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లగా నకిలీ చెక్కులను తేలింది. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ ని రైతులు నిలదీశారు. రేపో మాపు అంటూ ఇలా 2 నెలలు దాటివేశారు. మధ్యవర్తులు చేసేదేం లేక పోలీసులకు, తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఇక 6 నెలలకు అసలు నిందితులను కాకుండా మధ్యవర్తులను పోలీసులు రిమాండ్ చేశారంటూ రైతులు ఆరోపించారు. తమపై రాజకీయ ఒత్తిడి ఉందని పోలీసులు చేతులెత్తేశారని వెల్లడించారు. షాద్ నగర్ కు చెందిన మహిపాల్ రెడ్డికి తెలంగాణ డీజీపీ తెలుసని, వీరు మమ్మల్ని ఏం చేయలేదని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకురావడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్లామని వెల్లడించారు రైతులు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా వారి అపాయింట్మెంట్ దొరకలేదని రైతులు పరిగి పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. తమకు న్యాయం చేసి తమ భూమిని తమ పేరిట ఎక్కించాలని ప్రభుత్వాన్ని బాధిత రైతులు కోరుతున్నారు. గత సంవత్సరం నవంబర్ 28న కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నిఖిల్ రెడ్డి, మనోజ్, రామనాయక్ అనే వ్యక్తులు ఇక్కడ అమాయకమైన రైతులను కుల్కచర్ల మండలం అంతరం గ్రామ రైతుల దగ్గరికి వచ్చి మీకైనా బాధలుంటే చెప్పండి, మార్గేషన్ చేసుకుని లోన్ ఇస్తామని చెప్పి మేము 5 ఎకరాల 32 గుంటల భూమి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకువెళ్లి మాకు మార్గేషన్ చేసి మరి మాకు డబ్బులు కావాలి, సుమారు అందరం కలిసి 40 లక్షలు అడగగా ఆయన ఇమ్మీడియట్ గా రాండి ఎంఆర్ ఆఫీస్ అని చెప్పి పిలిచి అక్కడ కార్లో ఉండే మాకు పైసలు మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టండి అని చెప్పారు. లేదు మాకు డబ్బులు ఇచ్చినాకనే మేము మార్గేషన్ చేస్తామంటే లేదు కార్లో 3 కోట్లు ఉన్నాయి, మీరు సంతకాలు పెట్టారా, నమ్మకం లేదంటే సంతకాలు పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టి అక్కడ వెళ్ళాగానే అక్కడ చెల్లని చెక్కులు ఇచ్చారు. డబ్బులు మర్చిపోయి చెల్లని బోగస్ చెక్కులు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. మేము అక్కడ స్థానికంగా ఎస్ఐ రమేష్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు కూడా 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేసి మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే నిఖిల్ రెడ్డి గారు ఉన్నారో నిఖిల్ రెడ్డి గారిని, రామ్ నాయక్, మనోజ్ లాంటి వీళ్ళు మెయిన్ క్యాండిడేట్ కాకుండా నామమాత్ర మధ్యవర్తులని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ క్యాండిడేట్ నిఖిల్ రెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. ఎందుకు ఇట్లా చేస్తారు, మా భూమి మాకు పట్టలు కావాలని శాంతాగులో మహిపాల్ రెడ్డి అని ఆయన దగ్గర రైస్ మిల్ దగ్గర పోయి పంచాయతీ పెట్టి మాట్లాడగా 10 రోజులు చేస్తామని చెప్పారు. మళ్ళీ 10 రోజులు అయ్యి ఇప్పటికి నెలగా వస్తుంది. అబ్స్టాండింగ్ లో ఉన్న నిఖిల్ రెడ్డి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. మాకు డీజీ బంధువులు తెలిసిన వాళ్ళు ఏం చేయరని అహంకారంతో అట్లా మాట్లాడతారు. అదే విషయంలో ఈ రోజు డీజీ గారికి వినవించుకొని సుమారు ఇప్పుడు షాద్ నగర్, షాబాదు, కుల్కచర్ల, దోమ, గండీడ్ మండలంలో చాలా మంది రైతులు మార్గేషన్ పేరుతోటి, అప్పుల పేరుతోటి సేల్ చేసి వేరే ఏదైతే ముఠా ఉన్నదో వీళ్ళు ఎవరైతే బిజీ ఉంటారో ఈ అమాయకమైన రైతులను టార్గెట్ చేయాలి. విదేశాలు ఉన్న బిజీ ఉన్న ఎన్ఆర్ఐలకు అమ్మడం, ఎన్ఆర్ఐలు కూడా ల్యాండ్ చూడకుండా సేల్ చేయడం. ఎవరైతే రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి మీద పట్టా అయిందో వాళ్ళు కూడా మీకు మా పైసలు మాకు ఇస్తే మేము కూడా తెలియకుండా ఉన్నాము, మాకు తెలిసిన వ్యక్తి అని మేము నమ్మి మేము తీసుకున్నాం, మాకు కూడా మేము 1.5 కోటి రూపాయలు ఇప్పటికి ఇచ్చినాం, మీకు డబ్బులు ఇవ్వలేడా, మీ భూమి మీకు ఇస్తాం, నాకు మా డబ్బులు ఇస్తే మేము సెటిల్మెంట్ చేసుకుంటామని వాళ్ళు కూడా ముందలు కావడం. కానీ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే నిఖిల్ రెడ్డి ఉన్నాడు ఇప్పటి వరకు అరెస్ట్ కానీ అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. మాకు డీజీపీ శివధర్ రెడ్డి గారు మహిపాల్ రెడ్డికి బంధువులు అవుతారు, మాకు అన్ని తెలుసు అని ఇట్లా బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్ఐ కూడా స్పందించట్లేదు.